ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై పుష్పరాజ్ రూలింగ్ మొదలైంది. పుష్ప 2 సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు ఏ భారతీయ సినీ హీరో సాధించిన విధంగా పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్లు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. మొదటి రోజు 294 కోట్లు ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లుగా మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఇప్పటి వరకు ఏ భారతీయ సినీ హీరో ఈ ఫీట్ సాధించలేదు. కల్కి, త్రిబుల్ ఆర్, బాహుబలి 2 రికార్డులను బద్దలు కొడుతూ పుష్ప 2 294 కోట్లు మొదటి రోజు సాధించింది. మొదటి రోజు సాధించిన టాప్ 10 ఇండియన్ మూవీస్ గ్రాస్ ఎంత సాధించాయో ఇప్పుడు చూద్దాం. పుష్ప 2 294 కోట్లతో టాప్ 1లో ఉంది. త్రిబుల్ ఆర్ 223 కోట్లు, బాహుబలి 2 214 కోట్లు, కల్కి 182 కోట్లు, సలార్ 165 కోట్లు, కేజీఎఫ్ 2 162 కోట్లు, మనకు దసరాకు రిలీజ్ అయిన దేవరా పార్ట్ 1 జూనియర్ ఎన్టీఆర్ సినిమా 145 కోట్లు, లియో తమిళ హీరో స్టార్ హీరో విజయ్ నటించిన లియో సినిమా గతేడాది రిలీజ్ అయిన లియో సినిమా 142 కోట్లు టాప్ 8లో ఉంది. ఆదిపురుష్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ 136 కోట్లతో 9వ స్థానంలో ఉంది. జవాన్ బాలీవుడ్ హీరో బాద్షా షారుఖ్ నటించిన జవాన్ సినిమా 129 కోట్లతో 10వ స్థానంలో ఉంది. మొత్తంగా అయితే పుష్ప 2 294 కోట్లతో టాప్ ప్లేస్లో నిలిచింది. వరల్డ్ వైడ్గా 294 కోట్ల గ్రాస్ సాధించింది. ఏ భారతీయ సినీ హీరో కూడా ఈ ఫీట్ సాధించలేదు ఇప్పటివరకు. అల్లు అర్జున్ ఊర ర్యాంపుతో మాస్ తన యాక్టింగ్తో ఈ ఫీట్ సాధించాడు 294 కోట్లు. ఇంతకుముందే మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది 294 కోట్లు పుష్ప 2. అయితే ట్రేడర్స్ ఎవరైతే సినీ విశ్లేషకులు ఉన్నారో 270 కోట్లు సాధిస్తుంది ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 అని చెప్పుకొచ్చారు. కానీ వారి అంచనాలను అధిగమిస్తూ 294 కోట్లను సాధించింది పుష్ప 2 సినిమా. మైత్రి మూవీ మేకర్స్ కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది 294 కోట్లు హైయెస్ట్ ఓపెనింగ్ డే హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమా. భారతీయ సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమా సాధించిన విధంగా పుష్ప 2 ది రూల్ సినిమా 294 కోట్లను సాధించింది. అల్లు అర్జున్ యాక్టింగ్ కానీ, సుకుమార్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే మాస్ ఆడియన్స్ను కట్టిపడేశాయి. గురువారం సినిమా రిలీజ్ అయింది. అయితే బుధవారం రాత్రి నుంచే బెనిఫిట్ షోలు పడ్డాయి. రాత్రి 9:30 నుంచే ప్రపంచవ్యాప్తంగా 294 కోట్లతో అదరగొట్టింది పుష్ప 2 సినిమా. ఓవర్సీస్లోనూ టాప్లో కొనసాగుతోంది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో ఓవర్సీస్లోనూ పుష్ప 2 హవా కొనసాగుతోంది. దాదాపు 3-4 రోజుల్లోనే 1000 కోట్ల దిశగా సాగుతుందని చెప్పి సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2-3 రోజుల్లోనే పుష్ప 2 1000 కోట్లకు సాధించే అవకాశం ఉంది. ఐఎండిబి మూవీ డేటాబేస్లోనూ పుష్ప టాప్ ప్లేస్లో నిలిచింది. ఇంతకుముందే అప్డేట్ చేసినట్టున్నారు. ఇది కూడా పుష్ప ది రూల్ పార్ట్ 2 275 కోట్లతో ఓపెనింగ్ డే గ్రాస్ కలెక్షన్ 275 కోట్లతో టాప్ ప్లేస్లో ఉంది. ఐఎండిబిలోనూ టాప్ ప్లేస్ చూపిస్తోంది పుష్ప. ఆ తర్వాతి స్థానంలోనే త్రిబుల్ ఆర్, బాహుబలి 2 కన్క్లూజన్, కల్కి, సలార్ ఆ తర్వాతి స్థానంలో ఇవన్నీ ఉన్నాయి. అయితే నిర్మాతలు అయితే 294 కోట్లు చెప్తున్నారు. కానీ ఐఎండిబిలో మూవీ డేటాబేస్లో 275 కోట్లతో పుష్ప ఫస్ట్ డే ఓపెనింగ్స్ ఉన్నాయి. టాప్ ప్లేస్లో ఉన్నాయి. కానీ నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ మాత్రం 294 కోట్లు వచ్చినట్లుగా చెప్తున్నారు. ఇండియన్ సినిమాలో ఇది హిస్టరీగా పేర్కొంటున్నారు. సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అంటే వాళ్ళు 270-200 కోట్లు ఈ మేరకే వస్తుందని పుష్ప సినిమా అంచనా వేశారు. కానీ పుష్ప 2 294 కోట్లతో ఆశ్చర్యపరిచే విధంగా మొదటి రోజు కలెక్షన్లు సాధించడం సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపరుస్తోంది. అయితే మొత్తానికైతే పుష్ప 2 బాక్స్ ఆఫీస్ వద్ద మరో 2-3 రోజుల్లోనే 1000 కోట్లు ఈజీగా సాధించే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు ఫ్యాన్స్. బన్నీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సంబరపడిపోతూ దీన్ని షేర్ చేస్తున్నారు. హైయెస్ట్ గ్రాసింగ్ కలెక్షన్ అని చెప్పి, తమ హీరో ఇన్ని కోట్ల కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది తమ హీరో సినిమా అని చెప్పి వాళ్ళు కూడా సంబరపడుతూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. వీటిని షేర్ చేస్తున్నారు. మొత్తానికైతే పుష్ప 2 ఇండియన్ సినిమాపై ఒక ర్యాంప్ ఆడిచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ హీరో, బాలీవుడ్ హీరోలకు కూడా సాధ్యం కాని విధంగా అరుదైన ఫీట్ను సాధించింది. 294 కోట్లను కొల్లగొట్టింది.